రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని హాట్ కామెంట్స్ చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుట్ర మొదలైందని అన్నారు. తనది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ మునిగిపోయే నావా అంటూ కవిత చెప్పుకొచ్చారు. ఆ పార్టీతో రాయబారాలు తాను ఎందుకు అంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని పరోక్షంగా కేటీఆర్పై వ్యాఖ్యలు చేసినట్లు కవిత వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని తేల్చి చెప్పారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని ముందొకటి వెనకొకటి ఉండదన్నారు. అయితే కేసీఆర్ నుండి తనను దూరం చేసే కుట్ర జరుగుతుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరు అందరికీ తెలుసునని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో సంచలన వ్యాఖ్యలు మొదలయ్యాయి. లుక్కులుకులు ఇప్పుడిప్పుడే మొదలైన అనుకున్నా కానీ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని కామెంట్స్ చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు కుట్ర మొదలైందని అన్నారు. తనది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ మునిగిపోయే నావంటూ కవిత చెప్పుకొచ్చారు. ఆ పార్టీతో రాయబారాలు తాను ఎందుకంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని పరోక్షంగా కేటీఆర్పై వ్యాఖ్యలు చేసినట్లు కవిత వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని తేల్చి చెప్పారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని, ముందు వెనుక ఒకటి ఉండదన్నారు. అయితే కేసీఆర్ నుండి తనను దూరం చేసే కుట్ర జరుగుతుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరు అందరికీ తెలుసునని కవిత చెప్పుకొచ్చారు. దీని మీద మరింత అప్డేట్ మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కవిత రాసిన లేఖ మొన్నటి వరకు సుదీర్ఘ లేఖ ఒక సంచలనమైతే ఈరోజు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, బీఆర్ఎస్ పార్టీలో టాప్ క్యాడర్లో 1, 2, 3 ప్లేస్లో ఉన్నారు అందరూ కూడా ఒక రకంగా ఇది షాకింగ్ అని చెప్పాలి. టార్గెట్ మొత్తం టాప్ 2నే పెట్టినట్టు అర్థమవుతా ఉంది. మరియు బీజేపీ పార్టీలో విలీనం అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద మరింత తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఇంకా కవిత మరొకసారి కవిత రాసిన లేఖల విషయంలో కావచ్చు, తర్వాత తాను అసంతృప్తిగా ఉన్నాననే విషయం అయితే కుండబద్దలు కొట్టినట్టయితే స్పష్టం చేశారు. ఈ రోజు తాజాగా కొందరు మీడియా ఆమెకు సంబంధించిన మీడియా సన్నిహితులతో చిట్చాట్ చేస్తున్న క్రమంలో కవిత ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టం అవుతుంది. ఇక మరొకసారి కూడా మరి కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారు అనే విషయంలో ఆమె ఈ రోజు క్లారిటీ ఇచ్చినట్టు స్పష్టం అవుతుంది. సో తనకు పోటీగా ఉన్న ఎవరైతే ఆధిపత్య పోరైతే కొనసాగుతుంది, దాంట్లో కేటీఆర్ కావచ్చు, తర్వాత మరి ఇతర నాయకులు కావచ్చు, తను పూర్తి స్థాయిలో తాను ఎదుగుదలను ఆపేశారు. సో తనను రాజకీయంగా ఎదగకుండా కూడా చేస్తున్నారు. నాన్నకు నాకు మధ్య గ్యాప్ పెంచుతున్నారు. ఆయన చుట్టూ దయ్యాల్లాగా మరి ఎప్పుడు దయ్యాలు ఉన్నాయని చెప్పిన దాంట్లో మరొకసారి ఆమె క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే అంశం అయితే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆమె లేఖ రాశారు. ఆ లేఖ ఎవరు బయట పెట్టారనే దాంట్లో కూడా మరి ఆమె ఇప్పుడు మరొకసారి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ లేఖ ఎవరు లీక్ చేశారు అనేది నా డిమాండ్. ముందు ఆ విషయం బయట పెట్టాలి. కానీ నన్ను సొంత పార్టీకి సంబంధించిన ఇంటి సభ్యులు నన్ను బయటికి గెంటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో
సో నాన్నను కలపకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో మొత్తానికి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో మరి ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ స్పందించాలి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. నాన్న తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు, తర్వాత హరీష్ రావు ఉన్నారు, తర్వాత సంతోష్ రావు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మరి పూర్తి స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన అంశంలో మరి మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన క్రమంలో ఎందుకని మరి మాట్లాడట్లేదంటూ కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. సో మొన్నటి వరకు మరి కేటీఆర్ పేరును ఎక్కడ ఆమె స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా ఈ రోజు చిట్చాట్ లో ఖచ్చితంగా నాకు పోటీగా ఎవరున్నారో మీకు అందరికీ తెలుసు అంటూనే, సో నా ఎదుగుదలను కూడా కావచ్చు, తర్వాత నన్ను ఎంపీగా గెలవనీయకుండా కావచ్చు, తర్వాత నన్ను పూర్తి స్థాయిలో ఎక్కడ నేను కాంపిటీటర్ గా ఉంటానని చెప్పి కూడా మరి ఎవరు ఆలోచిస్తున్నారో మీకు అందరికీ తెలుసు అని చెప్తూనే ఆమె పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంలో మరి ఇక తన విషయంలో లేక బయటకు వచ్చిన విషయంలో పార్టీ సంబంధించిన లీక్ వీరులు మరి దానికి సమాధానం చెప్పకుండా నాపై దాడి చేస్తున్నారు. సొంత మీడియా వారితో సొంత పార్టీ వారికి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆమె చెప్పడం కావచ్చు. మొత్తానికి కవిత తేటతల్లం చేస్తున్నారు. ఇంకా కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారనే ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఆమె లేక బయటకు వచ్చిన క్రమంలో ఆమె ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో కేసీఆర్ దేవుడు, తర్వాత ఆయన చుట్టూ దయ్యాలని చెప్పిన కామెంట్ కి ఇంకా కట్టుబడి ఉన్నట్టు స్పష్టమవుతోంది. సో తనతో నేరుగా మాట్లాడవచ్చు, కానీ దూతలను పంపిస్తున్నారు. సో తాను కేసీఆర్ కడుపులో పుట్టిన కన్న బిడ్డను, కేసీఆర్ ఎంత మొండిదానో నేను కూడా అంతే మొండిదాన్ని, నాకు ఎలాంటి భయం లేదు, నేను ఎక్కడ కూడా తగ్గను, కేసీఆర్ ఎలా తిక్కగా ఉంటారో నేను అంతే తిక్కగా ఉంటాను. సో నా విషయంలో ఎవరైతే చేస్తున్నారో సో వారికి నేను సవాల్ విసురుతున్నాను. సో మీరు ఎందుకని పార్టీని నడపడంలో అదే పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు, ప్రజల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, కార్యకర్తలు నాయకులంతా కూడా అలాంటి కార్యక్రమాలు చేయకుండా నా లేఖ విషయం లీక్ చేశారు, ఎట్ ద సేమ్ టైం నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేపిస్తున్నారు, నాకు బాధ్యతగా నిలవాల్సిన సమయంలో ఉండకుండా మరి నన్ను సొంత పార్టీకి సంబంధించి సొంత ఇంటి మనుషులే నన్ను దూరం పెడుతున్నారు. సో నేను జైల్లో ఉండగానే బీజేపీతో మరి విలీనమైదామనే ప్రక్రియ తీసుకొచ్చారు. ఆ ఆలోచన నేను వద్దని చెప్పాను. ఆనాడే నేను జైలుకు వెళ్లిన క్రమంలోనే ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ 101% కూడా బీజేపీలో విలీనం చేస్తామని చెప్పిన ప్రతిపాదన నేను తిరస్కరించాను. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. బీజేపీలో విలీనం నేను వద్దని చెప్పాను, అయినప్పటికీ కూడా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. సో దీంట్లో కేసీఆర్ సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కు పెరుగుతున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి కూడా ఆమె కేసీఆర్ కు రాసిన లేఖలోను ఈ విషయాన్ని మరొకసారి కూడా మరి ఆమె పునరుద్ఘాటించారు. మొత్తానికి ఇక బీజేపీలో విలీనం చేయొద్దంటుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ విషయంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా మునిగిపోయిన నావా, సో దాంతో నేనెందుకు సంప్రదింపులు జరుపుతాను, నాకేం అవసరం అని కూడా చెప్పడం కావచ్చు. మొన్న కేటీఆర్ ఇష్యూలో నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమె మరి ప్రథమంగా కూడా స్పందించారు. ఆ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి మరి ఇది రాజకీయ కుట్ర అని కూడా పేర్కొనడం కావచ్చు. సో ఒకవైపు మరి అమెరికా నుంచి వచ్చే ముందు రోజు కావచ్చు, తర్వాత ఆమె లేఖ బయటికి రావడం కావచ్చు, ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన మాటలు కావచ్చు. సో ఆమె ఇక కేసీఆర్ కూడా మరి దామోదరరావు లాంటి సీనియర్ నాయకులను, రాజ్యసభ సభ్యులను, తర్వాత ఇంకొంతమంది నాయకులను పంపించారు. సో కవిత పార్టీ పెడుతుందనే ప్రచారం నేపథ్యం కావచ్చు, పార్టీ వీడుతుందన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ ఒక సంధి ప్రయత్నం చేశారని కూడా స్పష్టమవుతుంది. ఆ సంధి విషయంలో కూడా మరి ఎవరో దూతలను పంపించినందుకు కన్న కూతుర్ని నేను, ఆయన కన్న తండ్రి నన్ను నేరుగా పిలిచి మాట్లాడవచ్చు. సో పార్టీలో ఒకవైపు నాకు లేఖ కలకాలం సృష్టిస్తున్న సమయంలో మరి పార్టీ నాయకులు చేపడుతున్న వైఖరి తనకు నచ్చలేదు, తనను సమర్థించపోగా తనపైనే దుష్ప్రచారం చేస్తున్నారు. మరి డబ్బులు ఇచ్చి సొంత పార్టీ నేతలతోనే సోషల్ మీడియాలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం పట్ల ఆమె తీవ్రంగా మరి కొంత వేదన చెందినట్టుగా మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఇష్యూలో మరి తాను ఇక మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఇది ఇప్పుడిప్పుడే జరిగిన కార్యక్రమం కాదు, మరి 25 ఏళ్ల నుంచి నేను కేసీఆర్ కి
లేఖలు రాస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ తాజా లేఖను బయట పెట్టారు. కావాలని నా పైన సొంత మనుషులే కుట్ర చేస్తున్నారని చెప్తూనే ఇంకా తాను పార్టీలో ఇమిడలేను. సో కేసీఆర్ కూడా కేసీఆర్ లాగా నేను మొండిదాన్ని అని చెప్పడం కావచ్చు. ఈ కార్యక్రమాలన్నిటి విషయంలో కూడా కొంత ఆమె ఒక క్లారిటీకి వచ్చినట్టు స్పష్టమవుతోంది. చాలా రోజుల నుంచి కూడా మరి కేసీఆర్ కుటుంబంలో ఈ ఆధిపత్య పోరు విషయంలో కావచ్చు, కవిత ఇష్యూలో కావచ్చు, కేటీఆర్ మధ్యనైతే కొంత ఆధిపత్యం కోసం అయితే పోరు కొనసాగుతుంది. జాగృతితో నేను పూర్తి స్థాయిలో మరి పార్టీకి సమానంగా కార్యక్రమాలు చేస్తున్నాను. సో అలాంటి కార్యక్రమాలు చేయని వారు కేవలం ట్వీట్ లోనే ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించడం కాదు, దీనిపైన నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. సో అలాంటి కార్యక్రమాలు చేయకుండా మరి తనపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, తనను ఎదగనీయకుండా చేస్తున్నారు, తనను ఎంపీగా ఓడించడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా తాను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు మరి కేసీఆర్ కి తండ్రికి లేఖల ద్వారా సమాచారం ఇస్తున్నానని కూడా చెప్పడం కావచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కలకలం రేగింది. ఇక గత 2 రోజులుగా కూడా ఆమె కొంత మౌనంగా ఉన్నారు. ఈ సమస్య సద్దుమణిగిపోయింది. సో దీంట్లో కేసీఆర్ రాయబారం కోసం మరి 3 సీనియర్ నాయకులను కూడా పంపించారు. దామోదరరావు లాంటి రాజ్యసభ సభ్యుల్ని పంపడం కావచ్చు. సో ఇది మరి టీ కప్ లో తుఫాన్ ముగిసిపోయింది అనుకున్నారు, కానీ ఈ తుఫాన్ మరింత అల్పపీడ ప్రభావం లాగా పెరిగిపోతుంది. సో ఇది టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే మరి కవిత రాసిన లేఖ పట్ల చాలా మంది కూడా కొంత మరి వ్యతిరేకత పెరుగుతూ ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న పార్టీలో కవిత లేఖ ద్వారా పార్టీ మరింత నష్టం జరిగేదనే అభిప్రాయం వెలువడుతున్న నేపథ్యంలో మరొకసారి కూడా కవిత తాను ఖచ్చితంగా మరి ఆ కేటీఆర్ ఎదగనీయకుండా చేస్తున్నారు, తన కుటుంబ సభ్యులు ఎదగనీయకుండా చేస్తున్నారు. ఈ అంశంలో తాను ఖచ్చితంగా మరి ఇక పార్టీలో ఇమిడలేను, ఖచ్చితంగా నా దారి నేను చూసుకుంటాను, నేను కూడా కేసీఆర్ లాగా మొండిదాన్ని, నేను ఆయన కడుపున పుట్టాను, సో నాకు కూడా తిక్కుందని చెప్పి కూడా చెప్పడం మనం చూడొచ్చు. శ్రీనివాస్, ఇంకొక ప్రధాన అంశం ఏదైతే చెప్పినటువంటి అనేక విమర్శల్లో భాగంగా కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాట. వాస్తవంగా ఎంపీ ఎన్నికల్లో తనను కావాలని ఓడించారు, పార్టీలో నాయకులే, పార్టీలో ప్రముఖులే నన్ను ఓడించారన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? అదేవిధంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేసే కార్యక్రమాలు కూడా నేను జాగృతి ద్వారా చేస్తున్నాను, కనీసం ఆ కార్యక్రమాలు కూడా చేయట్లేదు. 100% బీజేపీతో కలవటానికి పొత్తులో ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఒకవైపు బీజేపీలో విలీనం చేయొద్దంటూనే ఆమె చేసిన కామెంట్ కావచ్చు, తర్వాత దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అంటూ కూడా ఆమె మరి చెప్పడం కావచ్చు. ఆ పార్టీతో నేనెందుకు సంప్రదింపులు జరుపుతానని చెప్పిన మాటలు కావచ్చు. ఓవరాల్ గా ఈ అంశంలో కవిత అయితే మరి 2 పార్టీలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే సమయంలో మరి కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ తర్వాత మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. మరి ఆయన వైఖరిని కూడా ఆమె తప్పు పట్టడం కావచ్చు. మొత్తానికి ఇటు ఇంటా బయట 2 రకాలుగా కూడా ఆమె వ్యతిరేకిస్తున్నారు కనుక ఆమె సొంత ఎజెండాతో వెళ్తున్నారు. తెలంగాణ జాగృతితో మరి తాను ముందుకెళ్తున్నట్టు చెప్పకనే చెప్తున్నట్టు స్పష్టమవుతుంది. సో తాను చూసుకుంటున్నానని కూడా ఆమె చెప్తున్నారు. తన తండ్రి నేరుగా మరి తనను సంప్రదించకుండా రాయబారులను పంపారు. మరి తాను కన్న కూతురు, ఎట్ ద సేమ్ టైం తాను కూడా తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు మరి చాలా కష్టపడ్డాను, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, తర్వాత 1.5 ఏళ్లుగా కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తాను కూడా తన వంతు కృషి చేస్తున్నాను. అయినప్పటికీ తనకు సరైన గుర్తింపు రావట్లేదు. ఆ గుర్తింపు రాకుండా మరి తన సొంత కుటుంబ సభ్యులే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆమె మరొకసారి కూడా మీడియాతో చిట్చాట్ చేశారు. సో సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని కూడా ఆమె చెప్పడం కావచ్చు. డబ్బులు ఇచ్చి మరి సొంత పార్టీ నేతలతో తనపై ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, ఆ విషయం తనను బాధించినట్లు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం కాదు కదా, లేక ఎలా లీక్ అయిందని చెప్పి తాను డిమాండ్ చేస్తుంటే తనపై మాత్రం గ్రీక్ వీరులు మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, తనపైనే టార్గెట్ చేస్తున్నారని, తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన క్రమంలో చేయాల్సిన పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టేసి తర్వాత మరి కేటీఆర్ కు నోటీసులు వచ్చిన తర్వాత మరి నాయకులు మాట్లాడుతున్నారు. ఈ అంశంలో మరి కేటీఆర్ ను ఒకలాగా తనను ఒకలాగా చూస్తున్నారని చెప్పి కూడా ఆమె చెప్పడం మనం చూడొచ్చు. రహీం.
శ్రీనివాస్, ఇప్పుడు మొన్నటి జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఘోర ఓటమి చెందిందో బీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇదే అతి పెద్ద కుదుపు అంటున్నారు విశ్లేషకులు. నిజంగానే ఇది అంత పెద్ద కుదుపు అంటారా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఇది? వాస్తవానికి మరి 14 ఏళ్ళు ఉద్యమం చేసి కేసీఆర్ ఒక ఉద్యమ పార్టీని స్థాపించి ఉద్యమ నాయకుడుగా, ఉద్యమ అధినేతగా ఆయన తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని తీసుకోవడంలో తాను ఒక్కడే ముందుండి అందరినీ నడిపించాడు. దానిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత పెద్ద ఎత్తున మరి ఆ పార్టీ ఎదగడం కావచ్చు, ప్రజలు కూడా మద్దతు తెలపడం కావచ్చు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ మరి ఖచ్చితంగా తెలంగాణ ఇంటి పార్టీగా కూడా తెలంగాణ ప్రజలు భావించారు. ఆ ఉద్యమ పార్టీకి నీరాజనం పలికారు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ ను కూడా ఆదరించారు. ప్రతిసారి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ కాంక్షను తెలియజేసేందుకు ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో అభ్యర్థులను గెలిపించారు. కేసీఆర్ ఒక 4 సార్లు రాజీనామా చేశారు మరి ఎంపీ పదవికి. ఎట్ ద సేమ్ టైం మరి చాలా మంది పార్లమెంటు కు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళంతా రాజీనామా అంటే అలా పత్రం ఇచ్చి వెళ్లిపోయిన సంగతి మనకు తెలిసిందే. అలా రాజీనామాలు చేస్తున్న క్రమంలో కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. అలాంటి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ 14 సంవత్సరాలు ఉద్యమం చేయడం అదొక నిజంగా పెద్ద సాహసం. సో ప్రజల మద్దతుతో మరి టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, కేసీఆర్ మాటను మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా ఆచరించారు. తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా మరి మొట్టమొదటిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన విషయంలో కావచ్చు, తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా కావడం పట్ల కావచ్చు కొంత ఆయనను ఆమోదించారు. తర్వాత మొదటిసారి 63 సీట్లు వచ్చినప్పటికీ కూడా రెండోసారి మాత్రం 88 సీట్లు 88 సీట్లు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. మొత్తానికి మొదటిసారే కాదు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా మరొకసారి మద్దతు ఇచ్చారు. ఈ అంశంలో మరి మూడోసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కొంత ఎదురీత తప్పలేదు అని మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే కేవలం 39 స్థానాల సంబంధించి ఎమ్మెల్యేలుగా గెలవడం కావచ్చు, అట్ ద సేమ్ టైం పార్లమెంట్ సమయంలో కూడా ఆ ఎన్నికల్లో కూడా ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా మరి గెలవకపోవడం మనం చూడొచ్చు. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కనుక అసెంబ్లీకి ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిన ప్రజలైతే ఇక మరి బీఆర్ఎస్ అభ్యర్థులను ఖచ్చితంగా ఒక్కరిని కూడా గెలిపించకపోవడం మనం చూడొచ్చు. అంటే రోజు రోజుకి కొంత కేసీఆర్ ఇమేజ్ తగ్గుతుందా బీఆర్ఎస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు తీసుకున్న నిర్ణయం కావచ్చు, తర్వాత ప్రజలు కొంత వ్యతిరేకత పెరిగిందా అనే దాంట్లో మరి ఈ ఎన్నికలు ఫలితాలు మనం చూడొచ్చు. అలాంటి ఫలితాలు వస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ సంబంధించి ఎంపీగా తనను ఓడించారని కవిత చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరి కలకలం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. సో తన సొంత పార్టీ సొంత ఇంటి మనుషులే తన ఓటమి కారణమయ్యారని చెప్పడం ఇది మరొక సంచలనమైన కామెంట్ గా కూడా చెప్పుకోవచ్చు. మరి గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే. ఆ పార్టీలు మరి అతి త్వరలో మరి ఒక చీకటి ఒప్పందం చేసుకొని పోతున్నాయి. మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైపోతుందని చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి ఈ రోజు కవిత చెప్పిన దాంట్లో ఆమె మరి జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కూడా ఇప్పటికీ కూడా అదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది 100కి 101% స్పష్టం అని చెప్తున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కూడా మనం చూసినట్లయితే బీఆర్ఎస్ బీజేపీలో మరి కలిసి పనిచేస్తుందని స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి కాంగ్రెస్ ఆరోపించినట్టుగా ఈ యొక్క అంశంలో బీజేపీ 8 మంది ఎంపీలు గెలవడానికి కూడా బీఆర్ఎస్ దోహదపడిందని మరి వస్తున్న వార్తలకు కూడా కవిత వ్యాఖ్యలు అయితే కొంత మరి ఈ వాటిని ప్రూవ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా జరుగుతున్న క్రమంలో కవిత రోజుకొక బాంబు పేలుస్తున్నారు. సో దీంట్లో మొన్న లేఖ ద్వారా లేఖ బహిర్గతం కావడం ద్వారా ఒక బాంబు పేలింది. తర్వాత మరి దయ్యాలనే విషయంలో మరొక బాంబు పేల్చారు ఆమె ఎయిర్పోర్ట్ లో. సో ఇప్పుడు తాజాగా మరి తన సొంత రక్త సంబంధికులే తనను కుట్ర చేస్తున్నారు, తనను ఎదురనీయకుండా తనను ఎంపీగా గెలవకుండా పార్టీలో తన ఆధిపత్యం కొనసాగకుండా ఎప్పటి నుంచో తనను నియంత్రిస్తున్నారు అని చెప్పి ఆమె ఇప్పుడు చెప్పడం కావచ్చు. సో కవిత ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తుంది. సో గత కొంతకాలంగా కూడా తన ఎదుగుదలను అడ్డుకుంటున్న వారి పట్ల మరి తన సొంత ఎజెండాతో జాగృతి కావచ్చు, తర్వాత ఈ యొక్క బీసీ వాదం ఎత్తుకోవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆమె పార్ట్ ఆఫ్ ది ఆమె పొలిటికల్ లైఫ్ కు సంబంధించి కెరీర్ కు సంబంధించి ఆమె ముందుగానే ప్రణాళికను వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయంలో ఆమె కొంత ఆరాట పడుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఆయన చరిత్ర మరి ఒక మహానేతగా చెప్పుకుంటారు. అలాంటి క్రమంలో ఉద్యమ నాయకుడు కావచ్చు,
సీఎంగా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడుగా కావచ్చు, ఆయన క్రేజ్ కొంత తగ్గినప్పటికీ మరి ఇప్పుడిప్పుడే మరి కొంత పెరుగుతోంది. సో దీంట్లో ఇది జరుగుతున్న ప్రచారానికి మరి కవిత మాటలు అయితే నిజంగా కేసీఆర్ కు నేనే అసలు వారసురాలని చెప్పుకునే దానికోసం ఆమె కొంత ఆరాట పడుతున్నట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే కేసీఆర్ ను మరొకసారి ఆమెకు సూచనలు ఇస్తూనే ప్లస్లు మైనస్లు అంటూ చెప్పడం కావచ్చు. మరి కేసీఆర్ విషయంలో ఆమె మరి కూతురుగా కావచ్చు, తర్వాత తను ఎప్పటి నుంచి లేఖలు రాస్తున్నాను కనుక ఇప్పుడు కూడా నా అభిప్రాయాలను అలాగే చెప్పాను, కానీ నా లేఖ బయటికి విడుదల చేసి మరి దీంట్లో నన్ను మరొకసారి కూడా నాపై కుట్ర చేశారని చెప్పి కవిత చెప్తున్న నేపథ్యంలో చాలా అంశాలు అయితే పార్టీ అంతర్గత విషయాలు అయితే ఆమె బయటకు చెప్పారు. సో దీంట్లో కేటీఆర్ కూడా పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన విషయాల విషయంలో దీన్ని బహిర్గతం చేయడం ఎవరికి మంచిది కాదు. కార్యకర్త నుంచి కూడా అధ్యక్షుల వరకు కావచ్చు అందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించారు. కవిత విషయంలో మరి అతను ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు. కానీ కవితనే ఇక ఈ అంశంలో మరి సంచలనాల వ్యాఖ్యలు చేస్తూనే మరొకసారి కూడా చిట్ చాట్ లో చెప్పిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ కి సంబంధించి వారసత్వం తనకే రావాలని కోరుకున్నట్టు స్పష్టమవుతుంది. కేసీఆర్ కి సంబంధించిన మరి కూతురుగా తాను కేసీఆర్ లాగే మొండిదాన్ని, కేసీఆర్ లాగే తిక్కదాన్ని, నేను నిర్ణయాలు తీసుకోగలను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లొంగను అని చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఏదైతే కామెంట్స్ వస్తున్నాయో ఆ కామెంట్స్ విషయంలో ఆమె ముందుగానే మరి భవిష్యత్తు ప్రణాళిక విషయంలో మరి ఆమె ఆలోచించి ఈ రకమైన కామెంట్స్ చేస్తుందో ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తుందా అనే విషయంలో ఇప్పుడైతే కొంత క్లారిటీ వచ్చినట్టు స్పష్టమవుతోంది. సో ఇక ముందు ఆమె పార్టీలో ఉండదనే సంకేతాలు మరి ఆమె ద్వారానే ఆమె చెప్పుకున్నట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే కేసీఆర్ తనకు కనుక ఆధిపత్యం అప్పచెప్తే ఖచ్చితంగా పార్టీని నడపాలో నాకు తెలుసు అని చెప్పి కూడా చెప్తున్నట్టు మరి తాను రాసిన లేఖ బహిర్గతమైన అంశంలో కూడా ఆమె అదే ప్రస్ఫుటంగా రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.